వెల్చాల జగపతిరావు తనయుడు వెల్చాల రాజేందర్ రావు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక తక్కువ సమయం మాత్రమే ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రచారం ఎలా కొనసాగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ రావు కావచ్చు, అలాగే మరి బీజేపీ పార్టీ బండి సంజయ్ కరీంనగర్ లోక్సభలో ప్రచారం చేస్తున్నారు. మరి కొంత ఆలస్యంగా మీ పేరు ప్రకటించారు. మరి లోక్సభ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉంటుంది. ఎలా చేస్తున్నారు? మొహం మొత్తిపోయిన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉండింది, బీజేపీ 10 ఏళ్ళ ప్రభుత్వం ఉండింది. ప్రజలకు మొహం ముత్తిపోయింది వాళ్ళ మీద. వాళ్ళు 2 నెలలకెళ్ళి తిరగడం కూడా ఏదైతుందో, ప్రజలు ఎందుకు తిరుగుతున్నారు, 10 ఏళ్ళకెళ్ళి ఏం పని చేయకుండా, నయా పైసా పని చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా ఉన్న వీళ్ళను మళ్ళీ పోతే ఏదైతుందో వాళ్ళే ప్రజలు తిరస్కరించి మీరు మళ్ళా మీ మొహం ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మాకు కొంచెం లేట్ అయిన మాట వాస్తవమే, కానీ మేము T20 ప్లేయర్స్ము, T20లో స్పెషలిస్ట్లము. మా టీంలోనే విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు, బుమ్రాలు అందరూ ఉన్నారు. మాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మాకు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ టైంలోనే ఏదైతుందో కనీసం 2 లక్షల మెజారిటీతో గెలుస్తాము. సార్, ఒక విషయం, మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నిన్న ఒక సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ విషయంలో కనుక ఆగస్టు 15 లోపు చేస్తే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన క్రమంలో మరి ఆయన అది కనుక చేస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? హరీష్ రావు గారు కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ అయిన అబద్ధాల కోర్. ఆయన ఇంతకుముందు చేసిన ఛాలెంజ్లు అగ్గిపెట్ట మర్చిపోయినాడు, పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్ట మర్చిపోయినాడు. అటువంటి హరీష్ రావు గారు ఏదైతుందో ఇప్పుడు ఈ ఛాలెంజ్తో ముందుకు వస్తున్నారు. రాజీనామా పత్రం ఏదైతుందో ఇమీడియట్గా ఫార్మాట్లో స్పీకర్కు పంపాలి అని నేను కోరుతున్నాను. ఫార్మాట్లో పంపిన తర్వాత ఆగస్టు 15 లోపు మేము గిట్ట చేయకపోతే, నువ్వు ఏదైతే మేము చేస్తే రైతు రుణమాఫీ ఖచ్చితంగా నీ రాజీనామా యాక్సెప్ట్ అయ్యడానికి నువ్వు తయారు ఉండు హరీష్ రావు. నువ్వు పెద్ద బట్టెబాజ్ కానివి, 1 నంబర్ బట్టెబాజ్ ఎవరు అని అంటే హరీష్ రావు. హరీష్ రావు వేసిన ఛాలెంజ్ ఏదైతుందో తప్పకుండా మేము స్వీకరిస్తున్నాము. హరీష్ రావు రాజీనామాను ఫార్మాట్ రూపంలో పంపాలని నేను కోరుతున్నాను. ఇక కరీంనగర్ విషయానికి వస్తే సార్, పార్లమెంటు సంబంధించి ఇద్దరు, అంటే ఒకరు మాజీ ఎంపీ, మరొకరు సిట్టింగ్ ఎంపీ, బీజేపీ సంబంధించి సంజయ్ కుమార్, వినోద్, ఇద్దరు కూడా మరి గతంలో మాతోనే కరీంనగర్ అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్న క్రమం. గతంలో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా పొన్నం ప్రభాకర్ కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, తర్వాత గతంలో పార్లమెంట్ మెంబర్ కూడా. అంటే ఈ ముగ్గురు మధ్య ఇది ఒక పార్లమెంట్ కరీంనగర్ మేమే అభివృద్ధి చేశామనే నినాదంతో ప్రజలు కొంత మరి ఏ పార్టీ చేసింది, ఎవరు చేశారనే విషయంలో ఒక క్లారిటీ ఉంది. వాస్తవానికి కరీంనగర్లో జరిగిన అభివృద్ధి ఏ పార్టీతోనైందంట? మొట్టమొదటగా బండి సంజయ్ విషయానికి వద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన లోక్సభ మెంబరు. గత 5 ఏళ్లలో కరీంనగర్ ప్రాంతంలో ఒక్క ఇన్స్టిట్యూట్ ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, స్కిల్ డెవలప్మెంట్ అయినా, హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ అయినా, నవోదయ స్కూల్ అయినా, సైనిక్ స్కూల్ అయినా, శాతవాహన యూనివర్సిటీ అప్గ్రేడేషన్ అయినా, IIIT అయినా తేలేకపోయినా దద్దమ్మ బండి సంజయ్. రైల్వే స్టేషన్ F గ్రేడ్ నుంచి D గ్రేడ్ కూడా చేయలేని దద్దమ్మ బండి సంజయ్. బండి సంజయ్కి జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం లేదు, రాత లేదు, ఊత లేదు, ఒక్క దరఖాస్తు రాయలేడు, ఒక్క పని పట్టుదలతోని సాధించే మనిషి కాదు. ఆయన విద్య ఎంత దాకా చదివినాడో కరీంనగర్ ప్రజలు మొత్తం మంది ఏదైతున్నదో ఆశ్చర్యపోతున్నారు. ఆయన పార్లమెంట్ వెబ్సైట్లో ఏదైతున్నదో డిస్కంటిన్యూడ్ PG అన్నమలై యూనివర్సిటీ అని పెట్టిన ఆయన. కరీంనగర్ ప్రజలంతా ఆయన 10th ఫెయిల్ అంటారు. ఆయన తండ్రి గారు టీచరు,
ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అని అంటాడు. ఇరిగేషన్లో ఇంజనీర్లు పనిచేస్తారు, ఎడ్యుకేషన్లో టీచర్లు పనిచేస్తారు అన్నంత జ్ఞానం కూడా లేదు ఆయనకు. నేషనల్ హైవేస్లో ఫెయిలు, రైల్వే స్టేషన్లో ఫెయిలు. సిద్దిపేట దాకా వచ్చిన రైల్వే లైను హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రావాలని కళ్ళు కాయలు కాస్తూ చూస్తున్న కరీంనగర్ ప్రజకు ఆయన సిద్దిపేట నుంచి కరీంనగర్కు ఈ టర్మ్లోనే తేవస్తుండే. ఆయనకున్న పొజిషన్కు ఆయన ఏదైతున్నదో దాని దిశగా ప్రయత్నించలేదు. ఎంపీ ల్యాడ్స్ 25 కోట్లు 5 ఏళ్లలో వస్తే 5 కోట్లు ఖర్చు చేసిన దద్దమ్మ బండి సంజయ్. బండి సంజయ్ అనేట ఆయన పూర్తిగా అభివృద్ధికి వ్యతిరేకం. బండి సంజయ్ అనేట ఆయన ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం. బండి సంజయ్ అనేట ఆయన కరీంనగర్ ప్రజకు అవసరాలకు తీర్చే ఏ పని చేయలేదు. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కూడా ఆయన వలస పక్షి, కరీంనగర్ వచ్చి ఇక్కడ వాలిన పక్షి. కేసీఆర్ ఎట్లనైతే వలస పక్షో, కేటీఆర్ ఎట్లనైతే వలస పక్షో, మా కరీంనగర్ను ఈ వలస పక్షులు కబలించినారు. ఆయనకు కరీంనగర్ మీద ప్రేమ లేదు. చీమ చిటుక్కుమంటే హన్మకొండ పోతాడు. హన్మకొండలో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఆయనే ఇన్ఛార్జు. హన్మకొండ మేయర్ ఎలక్షన్ అయితే ఆయనే నిర్ణయిస్తాడు. స్మార్ట్ సిటీ కరీంనగర్కు హన్మకొండకు రెండింటికి నేనే తెచ్చాను అని చెప్తాడు. మరి హన్మకొండ ఎంపీ ఎక్కడ పోయిండో దేవునికే తెలుసు. సో వినోద్ కుమార్ గారు ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ఆయన అపర మేధావి అనుకుంటాడు. ఏ పని, చిన్న పని ఏదన్నా ఆయన దగ్గరికి పెట్టుకొని పోతే నేను ఈ పని చేయను, నేను సోక్రటీస్ను, నేను ప్లేటోను, నేను అరిస్టాటిల్ను అని చెప్పుకుంటాడు. కరీంనగర్ ప్రజలు ఆయనతోని విసిగిపోయినారు. ఆయనను ఇసిరి కొడతారు వరంగల్కు, హన్మకొండకు. జీవితకాలం ఇంకా ఆయన హన్మకొండకే పరిమితం అవుతాడు. వాళ్ళు నాకు పోటీయే కాదు. సరే, అయితే వాస్తవానికి బండి సంజయ్ చెప్తున్నారు దేశంలో 3వ మోదీయే మరొకసారి అధికారంలోకి వస్తున్నాడు. కరీంనగర్లో నేనే ఎంపీ, గతంలో 1000 కోట్లతో అభివృద్ధి చేశాను. సో దేశంలో మోడీ గాలి వీస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తున్న క్రమంలో మరి దీనికి ఏం చెప్తారు సార్? బండి సంజయ్కి సిగ్గు ఎగ్గు లేదు. పోస్టర్లో బండి సంజయ్ ఏదైతుందో ఒక IIIT తెచ్చిన, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తెచ్చిన, రైల్వే స్టేషన్కి అభివృద్ధి చేసిన, నేషనల్ హైవేస్కి అభివృద్ధి చేసిన, స్పెషల్గా ఒక ఫ్యాక్టరీ తెచ్చిన, నేదునూరు గ్యాస్ పవర్ ప్లాంట్కు గ్యాస్ భారతదేశంలో షార్టేజ్ ఉన్నా కానీ నేను స్పెషల్గా గ్యాస్ అలాట్మెంట్ చేయించి ఆ నేదునూరు గ్యాస్ పవర్ ప్లాంట్ రద్దు కాకుండా కాపాడిన అని చెప్పలేక నరేగా ఉపాధి హామీ పథకం కింద మొత్తం భారతదేశంలో ఉన్న 543 కాన్స్టిట్యున్సీస్కు న్యాచురల్గా వచ్చే అవి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, ప్రైమ్ మినిస్టర్ రోడ్స్, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఆటోమేటిక్గా డెవల్యూషన్ అయ్యే ఫండ్స్ను పోస్టర్లో వేసి నేను ఇన్ని 100 కోట్లు, నేను ఇన్ని 1000 కోట్లు తెచ్చినా అని చెప్పడం అత్యంత దౌర్భాగ్యం. బండి సంజయ్ విషయంలో ఆయనకు ఓటు అడిగే అధికారం లేదని చెప్పి మోడీ పేరు మీద ఓటేయండి, శ్రీరామచంద్ర స్వామి పేరు మీద ఓటేయండి అని అడుగుతున్నాడు. శ్రీరామచంద్ర స్వామి అందరికీ ఇష్టదైవమే. భారతదేశంలో 85% మంది హిందువులు ఉన్నారు. ఈ హిందువులు ఏదైతుందో అందరూ శ్రీరామచంద్ర స్వామిని కొలుస్తారు. రామాలయం పోతాము. శ్రీరామ నవమికి ఏదైతుందో రామ పట్టాభిషేకం కానీ, రామ కళ్యాణం కానీ అన్నీ ఘనంగా జరుపుకుంటాము. కానీ ఎవరన్నా ఇంతకుముందు ఈ 70 ఏళ్ళ స్వతంత్ర భారత్లో శ్రీరాముని ఫోటో పెట్టి ఓటేయమని అడిగినారా? శ్రీరామునికి ఓటేస్తున్నారని చెప్పినారా? ఎంత దౌర్భాగ్యం. శ్రీరామచంద్ర స్వామి వీళ్ళ మీద అత్యంత ఆగ్రహంగా ఉన్నాడు. తన బిడ్డల మధ్యలో వైషమ్యాలు సృష్టించి కొంతమంది శ్రీరామచంద్ర స్వామి దిక్కున్నారు, కొంతమంది శ్రీరామచంద్ర స్వామికి అగేన్స్ట్ ఉన్నారు అని క్రియేట్ చేయడంతో శ్రీరామచంద్ర స్వామి తప్పకుండా ఈసారి బీజేపీ పార్టీని, బండి సంజయ్ని, మోడీని పాతాళానికి తొక్కడం ఖాయం. మొన్న సీఎం కేసీఆర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ 1 or no seat అనే కామెంట్ చేశారు సార్. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పడం పట్ల ఎట్లా చూస్తారు సార్? బీఆర్ఎస్ అనేది జారుడు బండ మీద ఉన్నది. అది ఎవరు పట్టుకున్నా ఆగే పరిస్థితి లేదు. వాళ్ళు ఖచ్చితంగా
మొత్తం 17 సీట్లలో కూడా డిపాజిట్ పోవడం ఖాయం వాళ్ళది. వాళ్ళు చేసిన పాపాలు పుట్ట పగిలింది, కాళేశ్వరం కూలింది, ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంసారాలలో జరిగే సంభాషణలు విని బ్లాక్మెయిల్ చేయడం అత్యంత దుర్మార్గంగా ప్రజలు పరిగణిస్తున్నారు. మొత్తం తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు చేసి 5 ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతుందో పంచుకొని ఒక గద్దల్లాగా తెలంగాణ మీద వాలి తిమింగలలాగా మేసి ఇట్లా తయారైనారు. ప్రజలు మొత్తం బీఆర్ఎస్ను అసలు కాంటెస్ట్లో ఉన్నట్టు పరిగణించట్లేదు. వాళ్ళ డిపాజిట్లు పోవడం ఖాయం. ఓవరాల్గా ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధికి వస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో మీ బలబలాలు ఏంటి, గెలుపుకు తోడ్పడే అంశాలు ఏమను? కరీంనగర్ ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 13 ఉమ్మడి కరీంనగర్లో 13 అసెంబ్లీలలో 8 సీట్లు గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను. మా పార్లమెంట్ నియోజకవర్గంలో 4 అసెంబ్లీ సీట్లు గెలిపించడం జరిగింది. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించినారు. పొన్నం ప్రభాకర్ కానివ్వండి, 3 ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు శాసనసభ్యులు, ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యులు మరియు గవర్నమెంట్ విప్ మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గం, ఇవన్నీ ప్లస్ మా అసెంబ్లీ ఇన్ఛార్జీలు మా కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లలో, ఉర్మల శ్రీనివాస్ గారు కరీంనగర్లో, ఒడితల ప్రణవ్ గారు హుజూరాబాద్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మా పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ పార్లమెంట్ అటెండెన్స్లో కానివ్వండి, పార్లమెంట్లో ప్రశ్నలు వేయడంలో కానివ్వండి, కరీంనగర్ నియోజకవర్గానికి చేసే అభివృద్ధి విషయంలో కానివ్వండి బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంపీగా ఆల్రెడీ రికార్డులో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన వేసిన అభివృద్ధి బాటలో మేమందరం నడుస్తాము. మా ఎమ్మెల్యేలు కూడా ఏదైతుందో వజ్రాలు, వాళ్లకు ప్రజలలో చాలా సదభిప్రాయం ఉంది వాళ్ళ మీద. తప్పకుండా వాళ్ళ సహకారంతో నేను గెలవడం జరుగుద్ది. మా తండ్రి గారు కూడా మా ఫ్యామిలీ మొత్తం అవినీతి మచ్చ మరక లేదు. మా తండ్రి గారు చేసిన అభివృద్ధి నేను కూడా అదే రకంగా చేస్తానని ప్రజలకు నమ్మకం ఉంది. నాకు 100% నాతో వెన్నంటి నడిచి నన్ను గెలుపు పంతాలో నడుపుతారని నాకు నమ్మకం ఉంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయడం కావచ్చు, తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు పాంచ్ న్యాయ్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుంది సార్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. సో ఈ 6 గ్యారంటీలు తర్వాత మరి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో కోసం రూపొందించిన ఆ పాంచ్ న్యాయ గ్యారంటీలు కూడా అమలవుతాయనే నమ్మకం ఉందా సార్? రైతు రుణమాఫీ అసలు ఎవరు చేసినారు? ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసినారా, చేయలేదా? ఫ్రీ కరెంటు ఎవరు ఇచ్చినారు? ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందా లేదా? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏదైనా హామీ ఇస్తే విస్మరించిందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏదైనా విషయంలో అబద్ధం ఆడిందా? ఇంతవరకు స్వతంత్ర భారత్లో కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిందో అది చేసింది, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసింది. ఈసారి కూడా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఆల్రెడీ ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేసింది. జనం చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్రీ బస్సు విషయంలో, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం విషయంలో, 200 యూనిట్ల కరెంటు మాఫీ విషయంలో, మరియు ఇతర ఇంకా 2,500 రూపాయలు మహిళలకు అకౌంట్లో వేయడం ఏదైతుందో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేయడం జరుగుద్ది. రైతు రుణమాఫీ ఏదైతుందో ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్తున్నారు. ఆల్రెడీ ఆ దిశగా బ్యాంకర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. కార్పొరేషన్ ఎలా ఫామ్ చేయాలి, లీగాలిటీస్ ఏంటి, మొడాలిటీస్ ఏంటి అన్నీ కంప్లీట్ చేశారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ప్రాగేము. రైతులకు 500 రూపాయల బోనస్ వచ్చే వర్షాకాలం పంట నుంచి ఇవ్వడం జరుగుద్ది. పాంచ్ న్యాయ్లో కూడా పెట్టిన ప్రతి అంశం ఖచ్చితంగా
ఇంప్లిమెంట్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పటికీ విస్మరించదు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో దళిత బంధు విషయంలో, దళితులకు 3 ఎకరాలు ఇచ్చే విషయంలో, దళితుడిని ముఖ్యమంత్రి చేసే విషయంలో, ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఆడి ద్రోహం చేసింది. బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని, తర్వాత 15 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లో వేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అన్నీ మర్చిపోయి ఈ అబద్ధాలు ఆడిందంతా మోడీయే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉంది. మేము వచ్చి 4 నెలలే అయింది. 4 నెలల్లోనే ఇంత సాధించినాము. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల అప్పు చేసి మా తలకాయ మీద పెట్టి పోతే కూడా 4 నెలల్లో మేము ఇంత సాధించినాము. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలకు నమ్మకం ఉంది. అయితే హరీష్ రావు సవాల్ విసిరాడు సార్ యాజ్ ఏ కరీంనగర్ ఎంపీగా. ఎందుకంటే కరీంనగర్లో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఈ హరీష్ రావు విసిరిన సవాల్ ఏదైతుందో 6 గ్యారెంటీల విషయంలో 13 ఏవైతే స్కీమ్లు ఉన్నాయో పథకాలకు సంబంధించి అవి అమలు చేయాలి, తర్వాత ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలి, అప్పుడు నేను రాజీనామా చేస్తాననే సవాల్ విసిరారు. ఆ సవాల్ను మీరు ఎట్లా తీసుకుంటున్నారు? దీనికి మీ ప్రతిస్పందన? హరీష్ రావు ఏమనుకుంటుండంటే మేమే 7 లక్షల కోట్ల అప్పు చేసి దోసుకొని తిన్నాం కదా, మళ్ళీ 7 లక్షల కోట్ల అప్పు ఉండగా వీళ్ళు ఈ గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారని అనుకుంటున్నాడు. కానీ మేమేదైతుందో రాగానే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంతా రేవంత్ రెడ్డి గారు సెట్ రైట్ చేసి ఇప్పటి వరకే 4 నెలల్లో 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాము. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. హరీష్ రావు ఏదైతుందో ఆయన లోపల ఆలోచించుకుంటున్నాడు, ఇంత అప్పు పెట్టిపోయినాం, వీళ్ళకి పైసలు పుట్టకపోతే ఈ గ్యారంటీలు అమలు కావని. అది ఆయన పిచ్చితనము, అది ఆయన వికృత ఆలోచన. తప్పకుండా మేము ఫైనాన్షియల్ పరిస్థితిని గాడిన పెట్టి తప్పకుండా మేము చెప్పిన గ్యారంటీలు అత్యంత త్వరలో అమలు చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు చాలా అంటే ఒక సస్పెన్స్ తర్వాత కరీంనగర్ ఎంపీ అనే విషయంలో మీకు ఆ టికెట్ వచ్చింది. ఈ అవకాశం రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తర్వాత కరీంనగర్ ప్రజల కోసం మీ విజన్ ఏముంది? యాజ్ ఏ ఎంపీగా కొట్లాడి తెచ్చుకున్నట్టు స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ వేవ్ నడుస్తున్న క్రమంలో మీరు కరీంనగర్ ఎంపీగా మీ నాన్నగారి వారసుడుగా వస్తున్నారు. మీ విజన్ ఏంటి? కరీంనగర్ ప్రజలకు ఏం చెప్తారు? మొట్టమొదట నేను కొట్లాడి ఈ పార్లమెంట్ సీట్ సాధించలేదు. అందరూ ఏదైతుందో మొత్తం మంది సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గట్టిగా పోటీ ఇవ్వాలి. వెల్చాల రాజేందర్ రావు చాలా మంచి క్యాండిడేట్ అవుతాడు, అందరితో కలిసిపోతాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అన్ని సామాజిక వర్గాలతోని ఆయన తండ్రి గారికి ఆయనకు సాన్నిహిత్యం ఉంది మొదటి నుండి. కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అని భావించి ఇచ్చినారు. రెండోది ఏంటంటే నాకున్న విజన్లో కరీంనగర్కు 3 రకాలుగా అభివృద్ధి సాధించాలి. నేను పార్లమెంట్ మెంబర్గా కరీంనగర్ ప్రజలు ఆశీర్వదించి నన్ను పార్లమెంట్ మెంబర్గా చేస్తే నేను సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ నుంచి సాధించే పనులు కొన్ని ఉన్నాయి. నేషనల్ హైవేస్ దిశగా, రైల్వేస్ అభివృద్ధి దిశగా, మరియు కొత్త ఇన్స్టిట్యూట్స్ సాధించే దిశగా నేను ఏదైతుందో నా దృష్టి పెడతాను. పెద్ద పెద్ద పనులు, ఉపాధి కల్పించే పనులు, పెద్ద ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ తేవడము, ఉపాధి కలిగించడము. నేదునూర్ పవర్ ప్లాంట్ మళ్ళీ ఒకసారి ఏదైతుందో తల మీద వేసుకొని, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది, శాంక్షన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. నేను పార్లమెంట్ మెంబర్ అయితే దానికి గ్యాస్ అలాట్మెంట్ సాధించి అక్కడ పవర్ ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఒక పెద్ద ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీ కానీ తెచ్చే ప్రయత్నం చేశాను. చేనేత కార్మికులకు సిరిసిల్లలో స్మాల్ క్లస్టర్స్ కానివ్వండి, మెగా క్లస్టర్గా కానివ్వండి, దాన్ని డిక్లేర్ చేసేటట్టు ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి సాధించే పనులు కొన్ని ఉంటాయి. కరీంనగర్కు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కావాలి. రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారితో కరీంనగర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు
ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకొని కొంత ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా సాధించి, కొంత ఫండ్ హెచ్సిఏ ద్వారా, బీసీసీఐ ద్వారా సాధించి, కొంత ఫండ్ నా సొంతగా మరియు దాతల ద్వారా సేకరించి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టడం జరుగుతుంది. కరీంనగర్కు ఒక స్పెషల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ రేవంత్ రెడ్డి గారి ద్వారా ల్యాండ్ బిల్డింగ్కు కొంత ఫండ్, దానికి కూడా నా తరఫున కొంత ఫండ్, దాతల ద్వారా కొంత ఫండ్ సేకరించి టాటా, ఎల్ఎన్టీ, బాష్ అటువంటి కంపెనీలతో అనుసంధానం చేసుకొని ఒక దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టే ఆలోచన ఉంది. సో సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, కరీంనగర్కు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ, కరీంనగర్ పురపాలక అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా సమన్వయం చేసుకొని మా మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి అండతో కరీంనగర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సాధించే పనులు కాకుండా నాకు ఒక సొంత ప్రణాళిక కూడా ఉంది. నా సొంత ప్రణాళిక, నా ఉడత సాయంగా కరీంనగర్కి ఏదైతుందో కొన్ని నా సొంత నిధులతో చేయదలుచుకున్నాను. ఒక యాప్ పెట్టదలుచుకున్నాను, కరీంనగర్ సహాయక్ అని. ప్రతి ఒక్కరు ఆ యాప్ ద్వారా వాళ్ళకున్న సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు. మేము ఆ యాప్ ద్వారా ఒక కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఆ సమస్యలను ఇమీడియట్గా లేట్ కాకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే ఏదైతుందో ఓల్డేజ్ హోమ్స్ ఏదైతుందో ఒక నియోజకవర్గానికి ఒకటి చొప్పున చాలా మంచి ఓల్డేజ్ హోమ్స్, వృద్ధులకు ఏదైతుందో ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు, మంచి ఫుడ్ ఉండేటట్టు, మెడిసిన్స్ ఉండేటట్టు నియోజకవర్గానికి ఒక ఓల్డేజ్ హోమ్ చొప్పున 7 నియోజకవర్గాలకు 7 బెస్ట్ ఓల్డేజ్ హోమ్స్ తెరవదలుచుకున్నాను. అవి కూడా నా సొంత నిధులతో, కొంత దాతలతో దగ్గర నుంచి సేకరించి చేయదలుచుకున్నాను. ఆ తర్వాత కరీంనగర్ను క్రికెట్లో అభివృద్ధి చేసేటానికి 40 మండలాలకు 40 ఐపీఎల్ టైప్ టీమ్స్ మొత్తం పెట్టి ప్రతి సంవత్సరం ఏదైతుందో ఈ మండలాల ఇంట్రా క్రికెట్ టోర్నమెంట్ పెట్టి దానికి ఒక పెద్ద పారితోషికంతో ఆ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, మళ్ళీ వాళ్ళకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంకో క్రికెట్ టోర్నమెంట్ అంతకన్నా పెద్ద పారితోషికం పెట్టి అక్కడ ఏదైతుందో నిర్వహించడం జరుగుద్ది. దీనికి హెచ్సిఏ భాగస్వామ్యము, బీసీసీఐ భాగస్వామ్యము చేసి అత్యున్నత స్థాయి క్రికెటర్లను ఇక్కడ డెవలప్ చేయడం జరుగుద్ది. కరీంనగర్లో ఉన్న ప్రజలకు, రూరల్ ఏరియాస్కు సదుపాయంగా ఉండటానికి నేను సొంతగా కొంత మెషినరీ ప్రొవైడ్ చేయదలుచుకున్నాను. జేసీబీ కానివ్వండి, ట్రాక్టర్ ట్యాంకర్ కానివ్వండి, రోడ్ రోలర్ కానివ్వండి, బోర్వెల్ రిగ్ కానివ్వండి, దాని తర్వాత మన హార్వెస్టర్ కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, ఇవన్నీ ఏదైతుందో నా సొంత నిధులతో సమకూరుస్తాను. ప్రతి నియోజకవర్గానికి ఒక యూనిట్ చొప్పున, అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు, 10 కోట్లు 15 కోట్లైనా నా సొంత ఖర్చుతో ఏదైతుందో ఇవి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క యూనిట్ ఇచ్చి అక్కడ ఏదైతుందో ఏదైతే గవర్నమెంట్తోని ఇమీడియట్గా సాధించలేనిది త్వరితగతిన 1 రోజులో, 2 రోజుల్లో, 3 రోజులలో జరిగే పనులు, చిన్న చిన్న రోడ్లు కానివ్వండి, చిన్న చిన్న పిల్ల కాలువల పనులు కానివ్వండి, చిన్న చిన్న కట్టలు పోసుడు కానివ్వండి, ఊర్లలో బోర్వెల్ వేసుడు కానివ్వండి, అవన్నీ చేసేటానికి సదుపాయంగా ఉండటానికి అవి కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ చాలా ప్రణాళికలు ఉన్నాయి నా దగ్గర. ఆ మేనిఫెస్టో ఒకటి రాసుకున్నాను. ఆ మేనిఫెస్టో ప్రకారం ముందుకెళ్తాను. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చింది, మరొకసారి చెరువులు, పొలాలు ఎండిపోతున్నాయి రైతులకు సంబంధించి మరి అనే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ అయితే పొలం బాటపడ్డారు, బస్సు యాత్ర చేస్తున్నారు. వీటన్నిటిని ఎట్లా చూస్తారు సార్? కాంగ్రెస్ అంటేనే కరువు అనే దిశగా ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఎట్లా చెప్పారు? ఈ బీఆర్ఎస్ అజ్ఞానులు ఆర్ బీఆర్ఎస్ నెగటివ్ థింకింగ్ లీడర్లు ఏదైతుందో
కరువు వచ్చేది ఎప్పుడు వస్తుంది అని అంటే వర్షాకాలం కాంగ్రెస్కు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పటికే వర్షాకాలం అయిపోయింది. వర్షాకాలంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలలో సరిగ్గా వర్షం పడని సంగతి జగమెరిగిన సత్యం. సో సరిగ్గా వర్షం ఆగస్టు సెప్టెంబర్లో పడకపోతే కాంగ్రెస్ కరువు తెచ్చింది అనడంలో ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా మాట్లాడే పద్ధతి ఉంది వాళ్ళది చూడండి. అప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ తెచ్చినట్టు ఆ కరువు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వర్షాలు రాలేదా? అంటే దేవుడు వాళ్ళ మీద కోపంగా ఉండే కాబట్టి ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు పడలేదా? సిగ్గుండాలే మాట్లాడేటానికి, ఎగ్గు లేకుండా మాట్లాడటానికి. డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పటికే వర్షాకాలం అయిపోయింది. కొంత వర్షం ఏదైతుందో ఈసారి ఆగస్టు సెప్టెంబర్ నెలలలో తక్కువ పడిన సంగతి అందరికీ తెలుసు. కాబట్టి దానికి వర్షం పడని దానికి ఈ గోల చేయడం న్యాయం కాదు. అయినా మేము 99% మేరకు ఏదైతుందో పంటలు ఎండకుండా కాపాడినాం. అయినా ఏదైతున్నదో మేము ఎక్కడా కూడా రైతులకు అన్యాయం కాకుండా, రైతులకు ఏదైతుందో నష్టం కాకుండా కాపాడినాం. వడగళ్ళ వాన పడితే కూడా ఏదైతుందో రైతులకు నష్టం అయితే దానికి కంపెన్సేషన్ ఇమ్మీడియట్గా డిక్లేర్ చేసినాము. అండ్ మేము ప్రజలలో ఇంత బ్రహ్మాండంగా తిరుగుతున్నాము. ప్రతి చోట మేము పోతే వేల మంది లక్షల మంది వస్తున్నారు అండ్ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే అంతా సవ్యంగా ఉంటేనే కదా బ్రహ్మరథం పట్టేది, లేకపోతే ఎందుకు పడతారు? కాబట్టి అదొకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఈ అబద్ధాల మాటలు మాట్లాడే బదులు. ఓకే సార్, కేసీఆర్ 1,00,000 కోట్ల వ్యయం చేసి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. సో మేడిగడ్డ నుంచి సుందిల్ల, అన్నారం, తర్వాత ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్లు ఇవన్నీ గత వేసవిలో మరి జలాశయాలు నిండుకుండల్లా కనిపించాయి. ఇప్పుడు ఎల్లంపల్లి, మీ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. సో ప్రజల్లో ఒక రకమైన కరువు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి కాంగ్రెస్ కారణమని బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో ఈ రైతుల వద్ద కావచ్చు, ప్రజల వద్దకు ఇప్పుడు మీకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రచార కథావస్తువుగా మారింది. దీన్ని ఎట్లా అధిగమిస్తుంది? సాగునీటి వ్యవస్థ సవ్యం చేయడము కాంగ్రెస్ ప్రధాన కర్తవ్యం. కాళేశ్వరము పర్యవాయడము వాస్తవం, కానీ కాళేశ్వరంను ఇప్పుడు దురుస్తు ఎట్లా చేయాలి అన్నది కాంగ్రెస్ చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీము వచ్చినది. వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఇంజనీరింగ్ స్పెషలిస్టులతో డిస్కస్ చేసి కాళేశ్వరంలో కట్టిన కట్టడాలకు ఎలాంటి మరమ్మతులు చేయాలి, ఎలాంటి మరమ్మతులు చేస్తే ఆ కట్టడం నిలుస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు అనేది ప్రజాధనం. ఆ ప్రజాధనాన్ని కేసీఆర్, బీఆర్ఎస్ ఏదైతే ఉందో నిరుపయోగంగా చేసే ప్రయత్నం చేసి దాంట్లో డబ్బులు దండుకొని తిని మేసి తిమింగలంలాగా తయారయ్యి నిన్నగాక మొన్న వినోద్ కుమార్ గారి ఈ హోటల్లో ఏదైతే ఉందో 6.5 కోట్లు పట్టుబడ్డాయి. అదంతా కాళేశ్వరంలో చేసిన డబ్బే. కాళేశ్వరం కాంట్రాక్ట్ వినోద్ కుమార్ గారి ఏదైతే పర్యవాసిన స్ట్రక్చర్ ఉందో దానికి ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్టర్గా వినోద్ కుమార్ గారి బ్రదర్ చేసిన పనే అది. సో ఆ పైసలన్నీ తీసుకొచ్చి ఇక్కడ కరీంనగర్లో డంప్గా పెడితే ఒక్క చోట దొరికింది 6.5 కోట్లు. సో కాళేశ్వరంను అంత దుర్మార్గంగా కట్టడాలను తయారు చేస్తే ఈరోజు కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుందంటే వాటిని ఎట్లనన్నా దురుస్తు చేసి ఈ 1,00,000 కోట్లు స్పెండింగ్ను ప్రజలకు ఉపయోగపడే రకంగా చేయాలి అని ఆలోచిస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వాళ్ళు డ్యామ్ సేఫ్టీ టీమ్ ఇచ్చిన సూచనల మేరకు, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ ఇచ్చిన సూచన మేరకు తప్పకుండా మరమ్మతులు టేకప్ చేస్తాము. ఆ మరమ్మతులు ప్రాపర్గా ఉండేటట్టు
డ్యాములు నిలిచేటట్టు ఆ డ్యాములలో నీరు ఏదైతుందో ఇంపౌండ్ చేసి కాళేశ్వరంను నిలబెట్టే ప్రయత్నం చేస్తాము. రైతులకు సదుపాయంగా ఉండే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు కూడా తుమ్మిడిహట్టి నుంచి మేము మహారాష్ట్ర పర్మిషన్స్ తీసుకొని అది 10,000 కోట్లలోనే కంప్లీట్ అయింది. అది కూడా ఏదైతే ఉందో ఆల్టర్నేట్గా ఇమీడియట్గా ఆ పర్మిషన్ సాధించి అక్కడి నుంచి ఇమీడియట్గా ఎల్లంపల్లికి కనెక్ట్ చేస్తాము. అది గ్రావిటీ ద్వారా చాలా ఎక్కువ శాతం గ్రావిటీ ద్వారా వస్తుంది కాబట్టి కాస్ట్లో కూడా తక్కువ కాబట్టి తక్కిన లైన్స్ అంతా ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తక్కిన స్ట్రక్చర్స్ అంతా ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తుమ్మిడిహట్టిది కూడా దీంతో పాటు సైమల్టేనియస్గా టేకప్ చేస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మరమ్మతులు సిన్సియర్గా అర్నెస్ట్గా కంప్లీట్ చేసి దాన్ని కూడా సదుపాయంగా తయారు చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు సార్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ ఇది మరి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఎల్ఎన్టీ అన్న, మీరేమో ఆయన సోదరుడు అంటున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి సార్? ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ అనే మాట వాస్తవం. ఎల్ఎన్టీ దగ్గర సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నది వినోద్ కుమార్ గారి బ్రదర్. సో వినోద్ కుమార్ గారు బ్రదర్ తీసుకున్న సబ్ కాంట్రాక్ట్ చేసిన కట్టడమే పర్యవాచింది. అంటే ఇప్పుడు మేడిగడ్డ నిర్మించింది వినోద్ కుమార్ వాళ్ళ కంపెనీ సార్? తప్పకుండా సబ్ కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ దగ్గర తీసుకున్నది ఆయనే కదా, ఆయనే తీసుకున్నాడు. ఏంటి సార్ వాళ్ళ కంపెనీ పేరు? ప్రతిమ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం. మేడిగడ్డ బ్యారేజ్ ఎల్ఎన్టీ దగ్గర నుండి సబ్ కాంట్రాక్ట్ గా తీసుకున్నాడు, తీసుకొని నిర్మించినారు. ఇలా పర్యవాసింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో మీరున్నారు, మరి ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకునేటానికి ఏదైతే ఉందో ఫస్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీం ఏదైతే ఉందో వాళ్ళ సూచనలు ఇవ్వాలి. తర్వాత మేము మా ఇరిగేషన్ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టీ వాళ్ళని కూడా ఏదైతే ఉందో వాళ్ళకు నోటీస్ ఇస్తారు, ఎల్ఎన్టీ వాళ్ళని రమ్మని. అప్పుడు ఏదైతే ఉందో ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పిన దాని మేరకు సబ్ కాంట్రాక్టర్ వినోద్ కుమార్ గారి బ్రదర్ ఉంటే ఆయనను పిలవడం జరుగుద్ది, ఆయనను ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి ఏదైతే ఆది ప్రాజెక్ట్ ఏదైతే మొట్టమొదటి ప్రాజెక్టులో మరి ప్రతిమ కన్స్ట్రక్షన్ ఎంటర్ అయింది. దాని మూలంగానే ఇప్పుడు కాళేశ్వరం నిరుపయోగమైందంటారా? దాని మూలంగా కదా అన్ని స్ట్రక్చర్స్ కూడా కాళేశ్వరంలో కట్టిన ఏదైతే ఉందో సరిగ్గా కట్టలేదు, క్వాలిటీ బాగా లేదు, తొందరగా చేసినారు. ఎందుకంటే డబ్బులు దండుకుందామని. దాంట్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండి ఆయన బ్రదర్కి ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్స్ చేసి హెల్ప్ చేసినారు కాబట్టి ఆ కట్టడం ఏదైతే ఉందో ఆయనకు సబ్ కాంట్రాక్ట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. సో అదే కట్టడం ఏదైతే ఉందో ఈరోజు నిరుపయోగంగా తయారైంది. ఆ కట్టడం ద్వారా వాళ్ళు దండుకున్న డబ్బుని ఎలక్షన్స్లలో ఖర్చు పెట్టడానికి తీసుకొచ్చుకుంటే అక్కడ ప్రతిమ హోటల్లో పట్టుబడ్డాయి. సో దాన్ని బట్టి ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది కనెక్షన్, ఎక్కడ పని జరిగింది, ఎక్కడ పైసలు దోసుకున్నారు, ఆ పైసలు ఎక్కడికి వస్తున్నాయి, ఆ పైసలు ఎట్లా ఖర్చు చేయదలుచుకున్నారు. సో అది జరిగిన సత్యం. ఓవరాల్గా మరి కరీంనగర్ ఓటర్లకు మరొక 15 రోజుల సమయం కూడా లేదు సార్. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. సో కొంత మరి ఇటు బీజేపీ అభ్యర్థి నేనే అభివృద్ధి చేశానని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నేనే అభివృద్ధి చేశాను, మీరేం చేయబోదు ఓటర్లు? నేను కరీంనగర్ ప్రజలకు ఒక్కటే అభ్యర్థన చేస్తున్నాను. మా తండ్రి గారు నన్ను నా దగ్గర ఒక ఒట్టు తీసుకున్నారు. ఆయన పరమపదించే ముందు నువ్వు పోయి కరీంనగర్లో బతుకు, కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ, ఒక్క నీ భార్య నీ పిల్లలే నీ ఫ్యామిలీ కాదు. వాళ్ళు మనకు వాళ్ళ ప్రేమ అనురాగాలు పంచుతూనే ఉన్నారు ఏళ్ళ తరబడి. వాళ్ళు మనతో అత్యంత అన్యోన్యంగా ఉంటారు. వాళ్లకు మనం సేవ చేయడం మన ధర్మం అని చెప్పినారు. నేనే కొట్టేసి మాట ఇచ్చినాను. దేవుడి ఈ దీవెనల వలన, మా తండ్రి గారి చలువ వలన, కరీంనగర్ ప్రజల కోరిక మేరకు నాకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను
జీవిత కాలం మొత్తం నా చివరి రక్తపు బొట్టు వరకు కరీంనగర్లోనే ఉండి వాళ్ళకు సేవ చేయడానికి నిర్ణయించుకున్నాను. మీరు బోయినపల్లి వినోద్ కుమార్కి ఒక అవకాశం ఇచ్చినారు, మీరు బండి సంజయ్కి ఒక అవకాశం ఇచ్చినారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను మిమ్మల్ని ఏదైతుందో మీకు కరీంనగర్ కోహినూరుగా చేసి చూపిస్తాను. నాకు అత్యంత అద్భుత ప్రణాళికలు ఉన్నాయి, నాకు కోరిక ఉంది, పట్టుదల ఉంది. మా నాన్నగారి కోరిక మేరకు నేను ఏదైతుందో కరీంనగర్ ప్రజల మధ్యలో మీ మధ్యలోనే ఉండి మీకు సేవ చేయడానికి నిర్ణయించుకున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మరి నీళ్లు నిధులు నియామకాల కోసం సాగించుకున్న తెలంగాణలో మరి బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది కనుకనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి. సో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందా? మీరు కూడా ఎంపీగా గెలిస్తే ఈ యొక్క ట్యాగ్ లైన్కు సంబంధించి పూర్తిగా అమలు చేయగలుగుతారు? నీళ్ళ విషయంలో మేడిగడ్డ ఏం జరిగింది మీకు తెలుసు. అది నీళ్ళ విషయంలో బీఆర్ఎస్ చేసిన అద్భుతం. నిధుల విషయంలో 7 లక్షల కోట్ల భారతదేశంలోనే అత్యంత కరప్ట్ గవర్నమెంట్గా పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఈ 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఏదైతుందో అదానీ అంబానీ స్టేజ్కు ఎదిగినారు. సో నిధుల విషయంలో అది. నియామకాల విషయంలో ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం పెడితే ఒట్టు, నిరుద్యోగంతో సతమతమయ్యి నిరుద్యోగంతో అత్యంత మనోవ్యధ చెందుతూ యువత మొన్నటి ఎలక్షన్లలో బీఆర్ఎస్ను బొందబెట్టడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు ఈ విషయంలో బీఆర్ఎస్ ఇది ఫెయిల్యూర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ సాగునీరు. సాగునీరుకు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ పెట్టిన కాళేశ్వరాన్ని ఎట్లా దురుస్తు చేయాలి, ఎంత తక్కువ అమౌంట్లో పకడ్బందీగా మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా దురుస్తు చేయాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. అట్లనే తుమ్మిడిహట్టి ద్వారా కూడా ఏ రకంగా ఇమీడియట్గా మహారాష్ట్ర నుంచి పర్మిషన్లు సాధించి దాన్ని యాక్షన్ ప్లాన్ సెట్ చేయాలి. అట్నే కృష్ణా నది మీద కట్టే ప్రాజెక్టులు కూడా అత్యంత త్వరితగతిన ఎలా కంప్లీట్ చేయాలి. నీళ్ళ విషయానికి వస్తే, నియామకాల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. ఆల్రెడీ 30,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మేము 2 లక్షల పోస్టులు అని చెప్పినాము. ఇంకా 8 నెలల్లో ఖచ్చితంగా తక్కిన పోస్టులు మొత్తం ఫిల్అప్ చేయడం జరుగుద్ది. టీఎస్పిఎస్సి కార్యవర్గం కానివ్వండి, వేయడం కానివ్వండి, టీఎస్పిఎస్సి నుంచి నోటిఫికేషన్స్ రానియడం కానివ్వండి, అన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. నిధుల విషయంలో ఇప్పటివరకు జరిగిన అవినీతి, ఈ లోన్లు అప్పులు విషయంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ రఘురామ్ రాజన్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఆయన ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. ఏ రకంగా నిధులను కొత్తగా నిధులను సాధించాలి, ఏ రకంగా ఉన్న అప్పులను కట్టుకోవాలి, ఏ రకంగా వీటిని రీషెడ్యూల్మెంట్ చేసుకోవాలి, ఏ రకంగా వెల్ఫేర్ కావాల్సిన నిధులు ఏదైతుందో సమకూర్చుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ 3 విషయాలలో మేము అద్భుతాలు సృష్టిస్తాం. ఓకే, ఓవరాల్గా మరి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇదంతా ప్రభుత్వంలో సహజమైన ప్రక్రియనే, దీంట్లో అధికారులు మాత్రమే ఉంటారు, దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్తున్నారు. మరి దీంట్లో కేవలం పోలీసులు మాత్రమే మరి ఇప్పటి వరకు అరెస్ట్ కాబడుతున్నారు. కొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రజాపాలన అంటున్నారు, కానీ కొంత ప్రజల నుంచి మరి ఈ విషయంలో రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు, మరి బీఆర్ఎస్కు సంబంధించి కీలక నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంలో మరి రాజకీయ నాయకులు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం ఎట్లా చూస్తే? టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్స్ట్రీమిజము, టెర్రరిజము ఆస్పెక్ట్స్లలో ప్రత్యేక పరిస్థితులలో స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయడం జరుగుద్ది గవర్నమెంట్. టెలిఫోన్ ట్యాపింగ్ దైనందిన జీవితంలో ఉన్న సంసారంలో జరిగే సంభాషణలు
వినటానికి టెలిఫోన్ టాపింగ్ చేస్తారా? గోప్యత అన్నది ఫండమెంటల్ రైట్ ప్రజలకు. ఆ ఫండమెంటల్ రైట్ గోప్యత అనేది అయితే ఉందో నువ్వు కాదని నువ్వు సంసారంలో జరిగే మాటలు ఏదైతుందో రికార్డ్ చేసి నువ్వు ఒక పోలీసు వ్యవస్థను, ఒక పోలీస్ నెట్వర్క్ను ఏ రకంగా ఏర్పాటు చేసి మొత్తంగా ఇండస్ట్రియలిస్టులై, బిజినెస్ మెన్, ఫిలిం యాక్టర్లై, నార్మల్ దైనందిన జీవితంలో ఉన్న సామాన్యులై ప్రతి ఒక్కరై వినేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి మీ సంభాషణలు బయట పెడతాము, మాకు ఇంత ఇస్తారా, ఇన్ని కోట్లు ఇస్తారా, అన్ని కోట్లు ఇస్తారా, మీ జాగాలు మా పేరు మీద రాస్తారా అని చేసే ప్రభుత్వం తయారు చేసినందుకు వీళ్ళను ప్రజలు తలకాయ మీద పెట్టుకొని ఊరేగాలనా? ఇంత నీచంగా భారతదేశంలో ఇంత మేరకు ఎవరైనా చేసినారా? ఇట్లా భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎవరైనా ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏదైతుందో కేటీఆర్ ఒకటి 2 మంది చేసినట్టున్నాం ట్యాపింగ్ అని కొట్టేయడం అరగెన్స్తోని. ఇప్పుడు కేసీఆర్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది గవర్నమెంట్లో జరిగే సామాన్య విషయం అనడం, ఇంతకన్నా నీచమైన కామెంట్లు ఏమన్నా ఉంటాయా అసలు? ఇదే కేసీఆర్ గారు మొన్న అదే టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాకు మరొక 20-25 మంది కాంగ్రెస్ నుంచి మా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండాలి, కానీ మీరు సరిగా పరిపాలించకుంటే మీ ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి మేము చెక్ పెడతామనే దిశగా ఒక సంకేతాలు ఇచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన నీచమైన క్రిమినల్ బ్రెయిన్కు ప్రతీక. ఆయన 20-25 మంది మాతో టచ్లో ఉన్నారని అంటే ఆయన తలకాయలో ఉన్నది బయట పెట్టినాడు, సిగ్గు ఎగ్గు లేకుండా. తలకాయలో అది ఉంది. 20-25 మంది ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి రావాలి, బీజేపీ ఏదో పార్టీ ఏదైతుందో వీళ్ళని కొనే ప్రయత్నం చేయాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోవాలి, దాంట్లో ఏదైతుందో మళ్ళీ నేను షరీక్ కావాలి బీజేపీతోని అని. బీజేపీకి బీఆర్ఎస్కు అండర్స్టాండింగ్ ఉంది, మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదానికి అనటానికి ఇదే చాలు. ఈ ఒక్క విషయమే చాలు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుడే ఏం చెప్తున్నాడు, బీజేపీ కొనే శక్తి ఉంది, అన్ని రాష్ట్రాలలో కొన్నది, ఈడ 20-25 మందిని కొంటది, ఆ 20-25 మంది కొంటే కాంగ్రెస్ పడిపోతుంది, కాంగ్రెస్ పడిపోతే ఆ 20-25 మందితోనైతే గవర్నమెంట్ రాదు కదా. సో ఆ 20-25 మందితో నేను కలుస్తా, కలిసి గవర్నమెంట్ ఇద్దరం ఫామ్ చేసుకుంటాము, మళ్ళా నేను ప్రభుత్వంలోకి వస్తున్నా, నేను ఆగస్టు 15కు జెండా నేనే ఎగరేస్తా అని చెప్పి దాంట్లోనే బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ ఏర్పడుతుందా లేదా? ఇది క్రిస్టల్ క్లియర్గా తలకాయలు ఉన్న బ్రెయిన్ ఏదైతుందో ప్లాన్ వేసుకున్నది బయట పెట్టినాడు. ఇది ప్రజలు ఈజీగా అర్థం చేసుకుంటారు. మీరేమో బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి రేపు పొద్దున మరొకసారి బీజేపీ, గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయన ఎప్పటికున్నా బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఈ ఎమ్మెల్యేలను తీసుకొని అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? సో జీవితంలో చిన్నప్పటి నుంచి మనం పెరిగినప్పుడు ఏదైతుందో, సపోజ్ ఒక టైంలో రేవంత్ రెడ్డి గారు ఆయన యువకుడుగా ఉన్నప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ భావజావాలు ఉంటే కొంత 1 సంవత్సరం మేరకు ఎంతో ప్రయాణం చేస్తే తర్వాత ఏదైతున్నదో మళ్ళీ ఆయన యాక్చువల్గా లౌకికవాదమే కరెక్ట్, భారతదేశంలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇన్ని డిఫరెంట్ కాస్ట్ రిలీజియన్స్ ఉన్నాయి, సో అందరు కలిసిమెలిసి ఉండడమే భావ్యం సముచితం అనే భావనతోని మళ్ళీ ఏదైతుందో ముందుకొచ్చి ఆ రకంగా తయారైతే దాంట్లో తప్పే ఉంది. మానవుడు ఏదైతుందో ఎప్పుడు ఏదైతుందో చేంజ్ అవుతూనే ఉంటారు. ఒకసారి ఒక లైన్ ఆఫ్ థింకింగ్కు మనం అట్రాక్ట్ అయితే మనకేం డాగ్మాటిక్గా ఉండలేం కదా, డైనమిక్గా ఉంటాం కదా. డైనమిక్గా ఏది బాగుంటే ఆ సమయంలో మనకు విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆ విజ్ఞానం పెరిగిన మేరకు ఏదైతుందో ఆ సమయ భావంగా
మనం ఏదైతుందో చేంజెస్ అనుగుణంగా మూవ్ అవుతూ ఉంటాము. అట్లానే ఏదైతుందో వారు కూడా ఏదైతుందో ఇప్పుడు లౌకికవాదానికి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దాంట్లో నేను కూడా కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదివాను, తెలుగు మీడియం చదివాను. అంత మాత్రాన కేశవ్ మెమోరియల్ స్కూలు RSS వాళ్ళు నడిపే స్కూలు. అంత మాత్రాన ఏదైతుందో నేనేదైతుందో బీజేపీని మద్దతు ఇచ్చే మనిషిని కాదు. బీజేపీ పార్టీ కేసీఆర్ ఏం చెప్తుండే సార్, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బద్ధ శత్రువులు అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ వ్యవహారం, మరి ఆయనను బడే బాయ్ అని మాట్లాడడం సంబోధించడం కావచ్చు, ఇవన్నీ మాకు అనుమానాలు వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ విషయంలో మరి మద్దతు తెలపాల్సిన వ్యక్తి నరేంద్ర మోడీని బడే బాయ్ అనడం లాంటి కార్యక్రమం విషయంలో మాకు అనుమానం కలుగుతుందని కేసీఆర్ అంటున్నారు. దీన్ని ఎట్లా చెప్తారు? కేసీఆర్ అనే దాంట్లో అర్థం లేదు. కేసీఆర్ ఏదైతుందో మోడీని బట్టేబాజ్ అంటాడు. సో కేసీఆర్ మోడీని బట్టేబాజ్ అంటాడు కాబట్టి ఏదైతుందో ప్రతి ఒక్కడు మోడీని బట్టేబాజ్ అనాలి అని అనుకుంటే పొరపాటు. సంస్కృతి ఉంటుంది కొంతమందికి. మా ముఖ్యమంత్రి గారికి సంస్కృతి ఉంది కాబట్టి బడే బాయ్ అన్నాడు. ఏజ్లో పెద్ద ఆయన, ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాడు, గౌరవించాలి కాబట్టి బడే బాయ్ అన్నాడు. కేసీఆర్ లాంటి మూర్ఖుడు ఉంటే బట్టేబాజ్ అంటాడు. సో బట్టేబాజ్ ఆయన అంటాడని ఎదుటోడు మొత్తం అన్ని పార్టీలు బట్టేబాజ్ అని అన్నారు కదా. మాకు సంస్కృతి ఉంది, మాకు ఎట్లా గౌరవించాలో తెలుసు. బట్ మా పార్టీ మాది, మా ఐడియాలజీ మాది, మా మేనిఫెస్టోలు మాయి. మేం చేసే పని కాంగ్రెస్ ఆలోచనల మేరకే చేస్తాము తప్ప మేము బీజేపీ ఆలోచనలతో మాకేమీ సంబంధం లేదు. అండ్ భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీ రెండే పార్టీలు కదా పోటీ పడేటి. ఆ పార్టీలు ఏదైతుందో ఎందుకు ఏ రకంగా కలిసిమెలిసి నడిచే అవకాశం ఉంటుంది? అవి కలిసిమెలిసి నడిచే అవకాశమే లేదు. కానీ అంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ ఏదైతుందో బట్టెబాజ్ అనడం అటువంటి పిచ్చి పనులు చెయ్యం మేము. మా రేవంత్ రెడ్డి గారికి సంస్కృతి ఉంది కాబట్టి బడే బాయ్ అంటున్నాడు, తప్పేం లేదు. ఫైనల్ గా మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు సార్, ప్రజల స్పందన ఎలా ఉంది? ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చెప్తున్నట్టు 14 సీట్లు గెలుస్తుందని కాన్ఫిడెన్స్ ఉందా? 14 కాదు, మేము 16 సీట్లు గెలుస్తాం 17లో తప్పకుండా. ఎందుకంటే ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వడం కొంచెం లేట్గా అయినా కానీ మేము ఇప్పుడు 12 మండలాలు కంప్లీట్ చేసినాము. ఒక్కొక్క మండలంలో పోతే మినిమం 10,000 నుంచి 12,000 మంది జనం వస్తున్నారు. స్పందన బ్రహ్మాండంగా ఉంది. స్పాంటేనియస్గా వాళ్ళు చేయిలు ఊపడం కానివ్వండి, థమ్స్అప్లు చెప్పడం కానివ్వండి, విక్టరీ సైన్లు చూపించడం కానివ్వండి, దాంట్లో 70% మంది మహిళలే వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ చేసిన గ్యారంటీలు 5 గ్యారంటీలు ద్వారా మరియు కాంగ్రెస్ పార్టీ చేయబోయే గ్యారంటీల ద్వారా గృహ అవసరాలకు 3,500 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం, రైతుల రుణమాఫీ 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపు చేయడం, 500 బోనస్ వచ్చే వర్షాకాలం పంట నుండి ఇవ్వడం, ఇటువంటి వాటిల్లో వాళ్ళు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఇది ఇవ్వడం జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీయే ఈ దిశగా సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంది అని నమ్ముతున్నారు కాబట్టి తండోపతండాలుగా వస్తున్నారు. పెద్ద మెజారిటీతో 16 సీట్లు గెలుస్తారు. ఓకే, ఖచ్చితంగా కరీంనగర్లో కూడా మీరు భారీ మెజారిటీ సాధిస్తారు. మరి 14 కాకుండా 16 గెలుస్తారంటారా? ఖచ్చితంగా 16 సీట్లు గెలుస్తాము. కరీంనగర్లో చాలా పెద్ద మెజారిటీతో నేను గెలవబోతున్నాను. 100% కరీంనగర్ ప్రజలు నన్ను ఆలింగనం చేసుకుంటారు. కరీంనగర్ ప్రజలు గత 10 సంవత్సరాల నుండి పూర్తిగా ఎండిపోయి చాలా పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు ఏదైతుందో నా క్యాండిడేచర్ అనౌన్స్మెంట్తో ఒక్కసారిగా వాళ్ళందరూ ఏదైతుందో ఉత్సాహంతో మనకు మంచి క్యాండిడేట్ దొరికినాడు, విద్యాధికుడు, ఆయన అవినీతి మరక లేనోడు. కాబట్టి ఈయనను గెలిపించుకుంటే కరీంనగర్ కోహినూర్ అవుతుంది, కరీంనగర్ అభివృద్ధికి దోహదపడతాడు అని చెప్పి ఆలోచిస్తున్నారు. తప్పకుండా నన్ను గెలిపిస్తారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని మరొకసారి ఎంపీగా చూస్తాను. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది మరి ఓవరాల్గా కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరి వెలిచాల
రాజేందర్ రావు ఖచ్చితంగా తన తండ్రి బాటలో ఖచ్చితంగా కరీంనగర్ అభివృద్ధి చేసి చూపిస్తాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఇటు ప్రజల్లో కావచ్చు, అలాగే రైతుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పాలన కొనసాగిస్తుంది. ప్రజల మద్దతు మాకే ఉంది. ఓవరాల్గా 17 సీట్లలో మేము 16 సీట్లను కూడా గెలుచుకుంటామనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఇక ఆయనకున్న సమయం తక్కువైనప్పటికీ ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా 10 గంటల వరకు కూడా ప్రచారం కొనసాగిస్తూ ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ తనకు ఏదైతే ఉందో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. నాకంటూ ఒక ఓన్ ఎజెండా ఉంది. నా సొంత నిధులతో కూడా కరీంనగర్ను అభివృద్ధి చేసే దిశగా కూడా నేను నిధులు వెచ్చిస్తాను. ఖచ్చితంగా కరీంనగర్ ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తానని కూడా ఆయన కరీంనగర్ లోక్సభ ప్రజలకు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో శ్రీనివాస్, న్యూస్ 360 కోరుట్ల నుంచి.